తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా జిహెచ్ఎంసీ పరిధిలోని శంషాబాద్ సమీపంలో గల గొల్లపల్లి గ్రామంలో శ్రీ 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 శీతల బొడ్రాయి నాభిశిలా ప్రతిష్టా మహోత్సవం మరియు శ్రీ శ్రీ కట్టమైసమ్మ తల్లి దేవత విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమాలు జూన్ 22వ తేదీన సోమవారం అంగరంగ వైభవంగా ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా జూన్ 22వ తేదీ నుంచి జూన్ 25వ తేదీ వరకు ఈ వరుసగా 4 రోజుల పాటు ఈ ఉత్సవాల్ని ఘనంగా నిర్వహించేందుకైతే ఆలయ కమిటీ, ముఖ్యంగా ఉత్సవ కమిటీ ప్రతినిధులు అయితే గొల్లపల్లిలో ఏర్పాట్లు పూర్తి చేయడమే కాకుండా ఆ దిశగానే ఇప్పటికే మొదటి రోజు కూడా దిగ్విజయంగా ఈ కార్యక్రమం అయితే జరిగింది. త్రయాత్మిక దీక్షతో పవిత్రమైన శ్రీ బొడ్రాయి శ్రీ కట్టమైసమ్మ ప్రతిష్టా మహోత్సవము నేపథ్యంలో 25వ తేదీన గురువారం బోనాల పండుగ కూడా ఈసారి నిర్వహిస్తుండడం కూడా విశేషమనే చెప్పాలి. ఈ క్రమంలోనే మొదటి రోజు అంటే దీన్ని పూర్వజన్మ సుకృతంగా ఈ కార్యక్రమాన్ని అయితే గొల్లపల్లి గ్రామస్తులు అయితే మొత్తం ముక్త కట్టంతో నినదిస్తున్న అంశాన్ని అయితే మనం చూస్తున్నాము. ముఖ్యంగా గ్రామ ప్రధాన దేవత అయిన శ్రీ బొడ్రాయి, అదేవిధంగా శ్రీ కట్టమైసమ్మ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం జరిపేందుకు ఈ అవకాశం రావడం తమ అదృష్టంగా భావిస్తున్నామని కూడా ఈ సందర్భంగా గ్రామస్తులు అయితే తెలియజేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మొదటి రోజు అంటే సోమవారం కార్యక్రమంలో భాగంగా మహాగణపతి పూజ కావచ్చు, ఇటు గోమాత పూజ, ఋత్విక్ వర్ణం, కంకణధారణ, దీక్షాధారణ వంటి కార్యక్రమాలను అయితే ఘనంగా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా మొదటి రోజు కార్యక్రమంలో భాగంగా శ్రీ బొడ్రాయి శ్రీ కట్టమైసమ్మ ఉత్సవాల నేపథ్యంలో గ్రామోత్సవం మరియు ఊరేగింపు కూడా అంగరంగ వైభవంగా ఆనందోత్సవాలతో నృత్యాలతో పెద్ద ఎత్తున జరగడం కూడా దీన్ని మనం విశేషంగా భావించవచ్చు. ఈ క్రమంలోనే గ్రామపుర వీధుల్లో రంగరంగ వైభవంగా మంగళ వాయిద్యాలతో పాటలతో దేవత విగ్రహ ఊరేగింపు జరగడం కూడా ఈ సందర్భంగా విశేషమని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే ప్రతి ఇంటి వద్ద ఊరేగింపు సమయంలో నిండు బిందె నీళ్లతో శాఖ పట్టడంతో పాటు మంగళహారతి, టెంకాయ, పసుపు, కుంకుమ పూలతో స్వాగతం పలకడం కూడా మరొక విశేషంగా చెప్పవచ్చు. ఈ సందర్భంగా మొదటి రోజు కార్యక్రమం కూడా అత్యంత ఉత్సాహంగా ఊరేగింపుతో సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు డ్యాన్సు, ఆటలు, పాటలతో జరిగిన క్రమంలోనే పెద్ద ఎత్తున గ్రామస్తులతో పాటు బంధువర్గంతో పాటు హితులు, శ్రేయోభిలాషులే కాకుండా సమస్త భక్త జనకోటి కూడా పాల్గొనడం కూడా విశేషం.